కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ పక్కన. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. 9866777870. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఎంవి రామిరెడ్డిగా ప్రసిద్ధులైన శ్రీ మువ్వ వెంకటరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో జన్మించారు. హైదరాబాద్ రామ్కీ ఫౌండేషన్లో సిఎస్ఆర్ హెడ్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రచురణలు: కవిత్వం 1997 సంవత్సరంలో, బిందువు 2009 సంవత్సరంలో, మనిషి జాడ 2015 సంవత్సరంలో, అజరామరం ప్రచురించబడ్డాయి. వీరు 2 కథా సంకలనాలను వెలువరించారు. 1 వెంట వచ్చునది, 2 స్పర్శవేది. సగం కాలని జీవితం నవల చతుర మాసపత్రికలో ప్రచురించబడింది. 2011 సంవత్సరంలో మనిషి జాడ కవితా సంపుటికి ఎస్విడి సాహితీ సంస్థ ఉగాది పురస్కారం, 2012 సంవత్సరంలో చెలిమి సాంస్కృతిక సమితి ప్రతిభామూర్తి పురస్కారం, 2012 సంవత్సరంలో కోటపాటి మురహర్రావు సాహితీ పురస్కారం, 2013 సంవత్సరంలో ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ ఢిల్లీ వారి రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు, 2016 సంవత్సరంలో అజరామరం కవితా సంపుటికి గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు, 2017 సంవత్సరంలో ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం లభించాయి. కాల్పనిక సాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా 2022 సంవత్సరంలో హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం వీరికి ప్రతిష్టాత్మకమైన కీర్తి పురస్కారం అందజేసింది. తండ్రి గారి స్మృత్యర్థం స్థాపించిన మువ్వ చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేద పిల్లల చదువుకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. మువ్వ చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 11 పుస్తకాలను ప్రచురించారు. వీరు రాసిన కథలను వెన్నలో లావా, స్పర్శవేది, వెంట వచ్చునది కథా సంపుటాలుగా వెలువరించారు. ఆ పిల్ల వచ్చి ఏకంగా నా పక్కనే కూర్చోవాలా? అసలు ఎవడ్రా ఆ ప్రోగ్రామ్ షీట్ తయారు చేసింది? సిఇఓ సారనాథ్ కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. సొసైటీ వాళ్లే సార్. ఎదురుగా దోషిలా నిలబడిన అడ్మిన్ హెడ్ అజయ్ చెప్పాడు. మీరు గాడిదలు కాస్తున్నారా? నిప్పుల వేడికి ఛాంబర్లోని ఏసీలు చేష్టలు అడిగి చూస్తున్నాయి. అదంతా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్లే చూసుకున్నారు సార్. ఈసారి నుంచి ముందే మీకు బ్రీఫ్ చేస్తా సార్. మనసులో ఫైర్ ఇంజిన్ గంటలు మోగుతుండగా ధైర్యంగా జవాబిచ్చాడు. సిఇఓ ఛాంబర్లో సజీవ దహనమయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని బయటికి నడిచాడు. నేరుగా తన క్యాబిన్కి వెళ్ళి ఉత్పలకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. కాఫీ తాగి సీట్లో వెనక్కి వాలాడు. సిఇఓను అంత ఆగ్రహంగా ఎన్నడూ చూడలేదు. కోపాన్ని కూడా మిక్సీలో వేసి రుబ్బి ఎదుటివారికి మేకప్లా అద్ది పంపగల మేధావి. నిన్న జరిగిన కార్యక్రమాన్ని ఆవాహన చేసుకుంటున్నాడు అజయ్. కంపెనీ సిఎస్ఆర్ నిధులతో మత్స్యకారుల కాలనీలో నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవం. సంఘ సభ్యులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిజానికి ఆ భవన నిర్మాణానికి సారనాథ్ తొలుత ఒప్పుకోలేదు. మత్స్యకారులు వినతిపత్రాలు సమర్పించారు. స్పందించలేదు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కనికరించలేదు. ప్రేమించబడే పరిస్థితి మాత్రం చిత్రంగా వచ్చింది. ఆ కాలనీ యువకుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఆ కంపెనీ వెలువరించే ఫార్మా వ్యర్థాల కారణంగా చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని మీడియా దుమ్మెత్తిపోసింది. సిఇఓకు కలెక్టర్ నుంచి కబురొచ్చింది. ప్రొసీజర్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం మేడం, పొల్యూషన్కి అవకాశమే లేదు. కలెక్టర్ ఎదుటి కుర్చీలోని ముళ్ల మీద అసౌకర్యంగా కూర్చుని సంజాయిషి ఇచ్చాడు సారనాథ్. ఏం ఫాలో అవుతున్నారు? రిపోర్ట్లన్నీ నా దగ్గర ఉన్నాయి, కోపంగా అంది కలెక్టర్. 3 గ్రామాల్లోనూ సిఎస్ఆర్ నిధులు వెచ్చిస్తున్నాం మేడం. ఫిషర్మెన్ కాలనీలో స్కూల్ బాగు చేశాం, జాలర్లకు వలడిచ్చాం. చాలే ఆపండి. పెన్నులు పుస్తకాలు కూడా ఓ సాయమేనా? కంటి తుడుపు కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రాజెక్ట్ మోడ్లోకి వెళ్ళండి. శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేయండి. మీకు గుర్తింపు వస్తుంది. ఆ దిశగా మీరేం చేయగలరో 2 రోజుల్లో నాకు చెబితే సరి, లేదంటే సీరియస్ యాక్షన్ తప్పదు. కలెక్టర్ నుంచి ఇక మీరు వెళ్ళొచ్చు అన్న నేత్ర సంకేతం వెలువడింది. అదే రోజు మధ్యాహ్నం కంపెనీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన స్టాఫ్ మీటింగ్లో సిఇఓ రవ్వలు చెరిగాడు. ప్లానింగ్, ప్రొడక్షన్, అడ్మిన్, హెచ్ఆర్ ఎవరిని వదలలేదు. సిఎస్ఆర్ మేనేజర్ ఉత్పలపై మాత్రం నిప్పులు కురిపించాడు. నువ్వేం పీకుతున్నావు?
ఆ కమ్యూనిటీకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళ అవసరాలు తీర్చే చిన్న పని కూడా చేత కాకపోతే నువ్వెందుకింకా? కలెక్టర్ నాకు తలంటేసింది, జీతం కూడా దండగే నీకు. మంటను ఉత్పల వైపు ఎగదోస్తూ గుగ్గిలమయ్యాడు ఆయన కలెక్టర్ ఆఫీసులో రాజుకున్న అగ్గి మీద. ట్రే నిండా తీసుకొచ్చిన కాఫీ కప్పుల్ని ఒక్కొక్కరి ఎదుట జాగ్రత్తగా ఉంచుతూ ముందుకు సాగింది 40 దాటిన నూకాలు. చివరికి ప్రత్యేకంగా ఉన్న ఓ కప్పును సీఈఓ ఎదుట ఉంచింది. ఆయన చివ్వుని తలెత్తి మొహోగ్రంగా చూశాడు ఆమె వంక. నూకాలు భస్మమైపోయినట్లే అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ భూమి మీద నూకాలకి ఇంకా నూకలుండడంతో బతికిపోయింది. పిక్క చచ్చిపోయి బయటికి పరుగులు తీసింది. కుందనపు బొమ్మలాంటి 25 సరోజ మాత్రమే ఆయనకి అలాంటి సేవలు అందించాలన్న సంగతి తెలిసిన అజయ్ మాత్రం ఆశ్చర్యపడలేదు. ఆ రోజు సరోజ సెలవులో ఉండటం నూకాల దురదృష్టం. ఆ గంభీర వాతావరణాన్ని భగ్నం చేసే సాహసం చేసింది ఉత్పల. సార్, వాళ్లకు పర్మనెంట్ బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుందని సిఎస్ఆర్ యాక్షన్ ప్లాన్లో 3 సార్లు ప్రపోజ్ చేశాను. కానీ మీ అప్రూవల్. షటప్, సొల్లు కబుర్లు చెప్పకు. ఆ ఏడుపేదో ఇప్పుడు ఏడు. లేచి బయటికి నడిచాడు సీఈఓ, ఆగ్రహం ముసుగు కింద తన సమర్థతల్ని సంకుచితత్వాల్ని కప్పెట్టేశాననే ధీమాతో. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. కాలిన గాయాలతో ఉత్పల నీరసంగా కూర్చుని ఉంది. అజయ్ దగ్గరగా వచ్చి, ఆయన మాటలు పట్టించుకోకు, క్రూషియల్ పీరియడ్, కంపెనీ సీజ్ చేశారంటే ఉద్యోగులు రోడ్డున పడతారు, కర్తవ్యం ఆలోచించు. భుజం తట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు 4 వాలంటీర్లను వెంట పెట్టుకుని కాలనీకి వెళ్ళింది ఉత్పల. సొసైటీ నాయకుల్ని కలిసింది. కంప్లైంట్ చేసిన కుర్రాన్ని కలిసింది. వాళ్ళ డిమాండ్లు తెలుసుకుంది. మరుసటి రోజు ఉదయం 2 గంటలు వెయిట్ చేసి కలెక్టర్ని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చింది. వెరీ గుడ్, గో హెడ్. కలెక్టర్ ప్రశంస. సంతోషంగా వెళ్ళి సీఈఓకి చెప్పింది. అప్రూవల్ ఇచ్చేస్తాను, వెంటనే పని ప్రారంభించండి. మంటల జాడ, అభినందనల పొడ లేకుండా అన్నాడు. 3 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తయింది. వేటకు వెళ్లే ముందు, తిరిగి వచ్చాక ఆ భవనంలో బట్టలు మార్చుకోవచ్చని, అక్కడే తమ వలలు దాచుకోవచ్చని గంగపుత్రుడు మురిసిపోయారు. భవన ప్రారంభోత్సవానికి ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాకపోవడంతో సారనాథుడే ముఖ్య అతిథుడయ్యాడు. సర్పంచ్ వచ్చి సారనాథ్ పక్కన కూర్చున్నాడు. అనంతరం ఉత్పలను పిలిచారు. ఆమె వేదికపైకి వచ్చి తన పక్కనున్న కుర్చీలో కూర్చునే ప్రమాదాన్ని పసిగట్టిన సీఈఓ కళ్లతోనే సైగ చేశాడు. అజయ్ ఆ సంకేతాన్ని ఉత్పలకు ప్రసారం చేశాడు. ఆమె సీఈఓకు దూరంగా మరో కుర్చీలో కూర్చుంది. అయినా సారనాథ్ శరీరంలో అసహనం నిప్పు కణికలుగా రాజుకుంది. ఈరోజు ఆఫీసుకు రాగానే తన క్యాబిన్లో అగ్ని ప్రమాదం సృష్టించాడు. క్యాబిన్లో డోర్పై చప్పుడు కావడంతో అజయ్ తల విదిలించి కమిన్ అన్నాడు. ఉత్పల లోపలికి వచ్చి, మళ్ళీ మంటలొచ్చాయా అంది సీరియస్నెస్లో చిరునవ్వుని మిళితం చేస్తూ. అబ్బో, ఈసారి మంటలు కావు, అగ్నిగోళాలు అంటూ జరిగిందంతా వివరించాడు. అరగంట తర్వాత, ఇప్పుడు నువ్వు డోర్ తీసుకుని వీలైనంతగా మొహం వేలాడేసుకుని నీ ఆఫీస్కి వెళ్ళిపో అన్నాడు కళ్ళతో నవ్వుతూ. సిఎస్ఆర్ ఆఫీసు మెయిన్ గేటు బయట ప్రత్యేకంగా 2 గదుల్లో ఉంటుంది. గేటుకి యువతల చిన్న సందులోంచి వెళుతూ వేప చెట్టు కింద తల ఒళ్ళో పెట్టుకుని దుఃఖిస్తున్న మహిళను గమనించింది ఉత్పల. దగ్గరగా వెళ్ళి ఆమె తల పైకెత్తి చూసి, నూకాలు, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు? చీర కొంగుతో గబగబా కళ్ళు తుడుచుకుని, ఏం చెప్పుకుంటానమ్మా, కాపీలు ఎత్తానికి పనికిరాని కాయం కోరిక తీర్చడానికి మాత్రం పనికొత్తదంట. పేరుకు పెద్దోళ్ళు, బుద్ధుల్లో బుడ్డోళ్ళు. చెప్పాల్సింది చెప్పేసి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది నూకాలు. ఉత్పల నిస్తేజంగా చూస్తూ నిలబడిపోయింది. భవన నిర్మాణం పూర్తయింది. ఉత్పల ప్రతి వారం మహిళల్ని అక్కడ సమావేశపరిచింది. చేపల వేటతో మగవాళ్ల సంపాదన సంసారాల్ని ఫలవంతంగా నడిపించలేకపోతున్న విషయంపై అవగాహన కలిగించింది. ఖాళీగా కూర్చోకుండా మీరు ఎంతో కొంత సంపాదించవచ్చునని చెప్పింది. మామేటి చేయగలం అమ్మగారు, కంపెనీలకు వెళ్దామంటే చదువు లేకపాయే, పొలం పనేమో చేత కాదాయే, మాకు తెలిసిందల్లా చేపలు 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 అంతే అంది ఓ నడివయసు మహిళ. అదే, ఆ పరిజ్ఞానం చాలు మీ సంపాదనకు అంటూ ఉత్పల చెప్పిన విషయాలు వాళ్లలో కొత్త కాంతులు నింపాయి. 60 మంది దాకా ముందుకొచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్లో అనుభవం ఉన్న ఓ సంస్థ సాయంతో శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేసింది ఉత్పల. చేపల వాల్యూ ఎడిషన్పై స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు మొదలయ్యాయి. వివిధ రకాల ఫిష్ బిర్యానీలు చేయటం నిపుణులు నేర్పించారు. చేపల్ని డబ్బాల్లో నిల్వ చేయటం, ఊరగాయ పెట్టడం, ఫిష్ బాల్స్ వంటి స్నాక్స్ తయారు చేయడం ఎలాగో చేసి చూపించారు. కర్రీలు, కట్లెట్లు, నూడిల్స్ వంటి రెడీ టు ఈట్ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు.
చేపలతో ఆహారోత్పత్తుల తయారీకి అవసరమైన అనుమతులు మహిళా సంఘానికి లభించాయి. వంటకు అవసరమైన సరుకులు, వస్తువులు కొని మహిళలకు అందించింది ఉత్పల. అప్పటిదాకా ఇళ్లలో కూచుని మీనమేషాలు లెక్కిస్తున్న 40 మంది మహిళలు రోజుకు 5-6 గంటల పాటు పాకశాస్త్ర పాఠవ ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. రోజుకో రకం చేప వంటకపు వాసనతో ఆ వీధి గుబాళించేది. ఆ రోజు ఉత్పల వచ్చేసరికి ఫిష్ నూడిల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆమెను చూడగానే మత్స్యకన్యలు పోటీపడి ప్లేట్లలో వడ్డించారు. ఫోర్కుతో నూడిల్స్ నోట్లో పెట్టుకుని సూపర్ అని ఆవురావురంటూ తినేసింది. భవనం పక్కనే ఉన్న తోటలోకి నడిచి ఓ చెట్టు కింద కూర్చుంది. దూరంగా ఉన్న పచ్చని కొండలపై పుట్టిన పిల్ల తెమ్మెర రివ్వున ప్రయాణించి ఫార్మా కంపెనీల్ని కౌగిలించుకుని విషతుల్యమై చెరువు మీదుగా వచ్చి ఆమె ముక్కును తాకింది. ఘాటైన వాసన ఆమె ఊపిరితిత్తుల్లోకి చేరి ఉక్కిరిబిక్కిరి చేసింది. రసాయనాల మధ్య బందీ అయిన జ్ఞాపకాలు మనసులో మరుగుతున్నాయి. సోషల్ వర్క్లో పీజీ పూర్తి చేశాక వృత్తి విద్య బోధించే సంస్థలో ఇంటర్న్షిప్ చేసింది. అక్కడే ఉద్యోగిగా మారింది. 2 ఏళ్ల తర్వాత ఓ ఎన్జీఓలో మేనేజర్గా అవకాశం వచ్చింది. 4 ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసి అవార్డులు అందుకుంది. ఈ ఫార్మా కంపెనీ సిఎస్ఆర్ బాధ్యతలు స్వీకరించే ఉద్యోగానికి 25 మంది పోటీ పడ్డారు. 6 రౌండ్ల తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన హెచ్ఆర్ టీం ఏకగ్రీవంగా తనని ఎన్నిక చేసింది. వైజాగ్లో ఉంటున్న తల్లిదండ్రులతో పనులు మాన్పించి తనతో పాటు తుని తీసుకెళ్లింది. తొలి రోజు కంపెనీకి వెళ్లి హెచ్ఆర్ మేనేజర్ని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చూస్తున్న అజయ్ని కలిసి కంపెనీ గురించి సమాచారం సేకరించింది. మన చుట్టూ 3 గ్రామాలున్నాయి. మిగతా వారితో పెద్ద సమస్య లేదు గాని ఫిషర్మెన్ మాత్రం మనకు బద్ధశత్రువులు అన్నాడు. వాళ్ళ సామ్రాజ్యాలన్నింటినీ మన కంపెనీ కొల్లగొట్టిందా అడిగింది ఉత్పల. ఒక్క క్షణం ఆమె వంక సీరియస్గా చూసి పెద్దగా నవ్వేశాడు అజయ్. ఆమె జత కలిసింది. డ్యూటీ అవర్స్లో ఇలా నవ్వి చాలా కాలమైంది ఉత్పల అన్నాడు హాయిగా చూస్తూ. చాలా చర్చ జరిగింది. చుట్టుపక్కల ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి వచ్చే సమస్యలతో పాటు కంపెనీ లోపాలను కూడా నిర్మోహమాటంగా వివరించాడు అజయ్. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. వాళ్ళందరినీ మిత్రులుగా మార్చుకునేందుకు నా వంతు కృషి చేస్తాను అంటూ లేచి అజయ్తో కరచాలనం చేసి వెళ్ళిపోయింది. టూర్లో ఉండడంతో సీఈఓను కలవలేకపోయింది. తన పని ప్రారంభించింది. మోపెడ్పై తిరుగుతూ నెల తిరగకుండానే 3 గ్రామాల్లోని ముఖ్యులందరినీ మచ్చిక చేసుకుంది. మౌలిక వసతుల గురించి ఆరా తీసింది. ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసి అజయ్తో పాటు సీఈఓని కలిసింది. ఆయన వాటిల్లో కొన్నింటికి అప్రూవల్ ఇచ్చాడు. 3 గ్రామాల నుంచి 3 యువకుల్ని వాలంటీర్లుగా నియమించింది. వారికి నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఏర్పాటు చేసింది. వారి ద్వారా వేగంగా పనులు చేయించింది. ఓ గ్రామంలోని స్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్కు ఆగస్టు 15వ తేదీన ప్రారంభోత్సవం. మైదానంలో జాతీయ జెండా ఎదుట పిల్లలంతా కొలువు తీరారు. సీఈఓ సారనాథ్ వచ్చి జెండా ఎగరేశాడు. ప్లాంట్ను ప్రారంభించాడు. జాతీయ గీతాలాపన అనంతరం హెడ్ మాస్టర్ అభ్యర్థనతో ఉత్పల ముందుకొచ్చి సీఈఓ పక్కనే నిలబడింది. ఫోన్ వచ్చినట్లు నటిస్తూ దూరంగా వెళ్ళాడాయన. అది జాతీయ జెండాను అగౌరవించటమేనన్న విషయం తెలియనంత అమాయకుడు కాదాయన. పక్కన నిలబడలేకపోయాడంతే. మొహం నిండా అసహ్యం నింపుకుని నీకు దూరంగా పోయాడంతే. ఆ రోజు సాయంత్రం అజయ్ చెబుతూ ఉంటే తను నిర్లిప్తంగానే చూసింది. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ప్లాంట్తో పాటు పక్కనున్న 2 గ్రామాల్లోనూ తిరిగి కంపెనీ సామాజిక బాధ్యతకు మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు. లంచ్కి ఏర్పాట్లు జరిగాయి. ఆ డైనింగ్ హాల్లో కూర్చుని తినడానికి అతి ముఖ్యమైన అతిథులను మాత్రమే సీఈఓ అనుమతిస్తాడు. ఆఫీసర్తో పాటు తను కూడా లంచ్కి జాయిన్ అయ్యే ప్రమాదాన్ని ఊహించిన సీఈఓ కారణం ఏదో చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఓ రోజు సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్ళటానికి రోడ్డు మీద నిలబడి ఉంది తను. ఆటో డ్రైవర్లు సమ్మె. రాత్రి 7:30 దాటిన ప్రయాణ సదుపాయం ఫలించలేదు. బెంచ్ కారు ఒకటి రోడ్డు మీద రివ్వున ముందుకెళ్ళి ఆగి మెల్లగా వెనక్కి వచ్చింది. అద్దం కిందికి దించి, అక్క కారెక్కండి, ఈరోజు మీకు ఆటో దొరకదు అన్నాడు డ్రైవర్ అప్పలరాజు. తల కొద్దిగా లోపలికి పెట్టి అనుమానంగా వెనక సీటు వైపు చూసింది. బాస్టర్డ్, దాన్ని నా కారెక్కమంటావా, పోనీ పెద్దగా అరిచాడు ఆయన. రాత్రి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తాళాలు ఇచ్చి వచ్చేసానక్క. ఆయనకి డైవర్గా చేయటం కన్నా సెర్లో చేపలు పట్టుకోవడం నయ్యం. మరుసటి రోజు తనను కలిసి మరీ చెప్పాడు అప్పలరాజు. కొడుక్కి ఐఐటీలో సీటు వచ్చినా ఫీజు కట్టలేని స్థితిలో తన సహకారం అందుకున్న కృతజ్ఞత తనది. ఫోన్ మోగడంతో ఘాటైన స్మృతులు చెదిరిపోయాయి. అక్క, అమ్మకు తెరిసిన పసిగొంతే. ఏడుపుతో కలగలిసేసరికి పసిగట్టలేకపోతోంది. ఒక్కసారి టాటా వాళ్ళ ఆసుపత్రికి వస్తావా? ఎవరనేది గుర్తు రాలేదు.
ఆమెకు అవసరం కూడా లేదు. కంగారు పడకు, నేనిప్పుడే బయలుదేరుతున్నా. ఫోన్ పెట్టేస్తూనే బండి స్టార్ట్ చేసింది. ఇన్సూరెన్స్ ఏ మూలకు చాలలేదు. సీఈఓ దయచూపలేదు. కంపెనీ ఆదుకోలేదు. తలకు మించిన సాయం చేసింది ఉత్పల. 4 నెలల తర్వాత ఓ సాయంత్రం గ్రామంలో భారీ కార్యక్రమం ఏర్పాటైంది. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే, ఎంపీ కూడా హాజరయ్యారు. ఆ సొసైటీ తయారు చేసే ఫిష్ ప్రొడక్ట్స్ను విదేశాలకు ఎగుమతి చేసే వర్క్ ఆర్డర్ను మత్స్యకార మహిళలకు అందజేశారు. ఆ అవకాశం దక్కడానికి కలెక్టర్ అందించిన సాయం గురించి వివరిస్తూ ఒక్క పెట్టిన ఏడ్చేసింది ఉత్పల సంతోషంతో. అతిథులు ఆహూతుల హర్షధ్వానాలతో గ్రామం ప్రతిధ్వనించింది. మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు మైక్ అందుకుని, ఉత్పలమ్మ లేకపోతే ఈ కార్యక్రమమే లేదు. ఇందుకు కృతజ్ఞతగా ఆమెకు తమ డబ్బుతో ఇలాంటి మంచి పనులు చేయడానికి ఆమెను ప్రోత్సహించిన సారనాథ్ గారికి పెద్దోళ్ల చేతుల మీదుగా చిరు సన్మానం అని ప్రకటించాడు. కలెక్టరు, ఎమ్మెల్యే, ఎంపీ సమాయత్తం కావడంతో తప్పనిసరి కుర్చీలో కూర్చున్నాడు సీఈఓ. సంశయిస్తూ నిలబడిపోయిన ఉత్పలను కలెక్టర్ చొరవగా లాక్కొచ్చి సీఈఓ పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టింది. ఇద్దరిని ఘనంగా సన్మానించారు. సన్మానం సమానమే, జ్వలించే అగ్నికి, చలించని ప్రేమమూర్తికి. రాత్రి 9 గంటల వేళ కంపెనీ గెస్ట్ హౌస్లో కూర్చుని ఉన్నారు సారనాథ్, అజయ్. సీఈఓ సూచన మేరకు కారు తాళాలు ఇచ్చేసి వెళ్లిపోయాడు డ్రైవర్. కంపరంగా ఉంది అజయ్, ఒళ్ళంతా జర్రులు పాకుతున్నట్టుంది. అదెంత, దాని స్థాయి ఎంత? నాతో సమానంగా సన్మానమా? అప్పటికే 4 రౌండ్లు పూర్తి చేసిన సారనాథ్ కళ్ళు నెత్తురుకొక్కుతున్నాయి. కూల్ డ్రింక్ తాగుతూ మేకుల మీద కూర్చున్న అజయ్ నిశ్శబ్దంగా వింటున్నాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. తన ట్రాక్ రికార్డు గురించి, వీవీఐపీలతో పరిచయాల గురించి, స్టార్ హోటళ్లలో మీటింగుల గురించి, అల్పులు దరిచార సాహసించని తన హోదా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. పనిలో పనిగా తన అందం గురించి చెప్పుకుంటున్నాడు. అమ్మాయిలు తనంటే పడి చస్తారని కోప పరవశంతో చెబుతున్నాడు. అజయ్ ఆలోచిస్తున్నాడు. కంపెనీలో కొత్తగా చేరే ప్రతి మహిళా ఉద్యోగిని సీఈఓ తినేసేలా చూడటం అతను గమనించాడు. వారిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బహుముఖ వ్యూహంతో పావులు కదుపుతాడు. చిత్రంగా ఉత్పల విషయంలో మాత్రం ఆయనలో ఎప్పుడూ ఆ కోణం కనబడకపోవడం అజయ్ను ఆశ్చర్యపరిచేది. చాలా రోజుల తర్వాత విషయం తెలిసి జాలిగా నవ్వుకున్నాడు. వేయించిన జీడిపప్పు నవ్వులుతూ ఆయన ఇంకేదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎర్రగా పుర్రగా ఉన్నాను, ఎవరినైనా వెంట తిప్పుకోవచ్చని విర్రవీగుతున్నట్టుంది అది. రేయ్ అజయ్, ఆఖరికి అది నా పక్కలో పడుకుంటానన్నా నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి అంటే ఎందుకు సార్ మీకంత ద్వేషం? ఒకప్పుడు మీ అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేసిన రాజయ్య కూతురు కావటమే ఆమె పాపమా? మీ దయ లేకుండా, మీరు విదిలించిన మెతుకులు కాకుండా తమ కష్టంతో పట్టెడన్నం తినగలిగే స్థాయికి ఎదగడమే వారి నేరమా? అడగబోయి అంతలోనే ఊరుకున్నాడు. రాత్రి 10:30 వేళ తడబడుతున్న సీఈఓ కారు స్టార్ట్ చేశాడు. అజయ్ ఇంటి దాకా వదిలిపెడతానన్నా వినలేదు. తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హైవేపై సీఈఓ మాత్రమే కాదు, కారు కూడా కంట్రోల్లో లేదు. రోడ్డు డివైడర్ స్థిరంగా, బలంగా ఉంది. అజాగ్రత్త మితిమీరినది. ఒక్క క్షణమే ఢామ్ అన్న పెద్ద శబ్దం. మధ్యాహ్నం 3 తర్వాత సారనాథ్ అంతిమయాత్ర మొదలైంది. బంధుమిత్రులు, కంపెనీ ఉద్యోగులు పాడె వెంట నడుస్తున్నారు. ఉదయాన్నే విషయం తెలిసినా ఒక ముఖ్యమైన పని కారణంగా అజయ్, ఉత్పల 2:30 లోపు అక్కడికి చేరుకోలేకపోయారు. ఉత్పల కళ్ళు దుఃఖ నదుల్లో ఉన్నాయి. శరీరాన్ని అతి కష్టంపై మోసుకుంటూ గుంపులో తడబడుతూ నడుస్తోంది. యాత్ర రుద్రభూమికి చేరుకుంది. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అజయ్, ఉత్పల దగ్గరలోనే నిలబడి నిర్జీవ సీఈఓని చూస్తున్నారు. సారనాథ్ దేహాన్ని పాతిపెట్టారు. కొడుకు అంతిమ సంస్కారం నిర్వహించాడు. వెంట వచ్చిన వాళ్ళంతా వెనుదిరిగారు. అజయ్, ఉత్పల మిగిలిపోయారు అనాదిగా మనుషులకు బోధపడిన నీతికి సజీవ సాక్ష్యాల్లా. నిజానికి ఉదయం 11 దాకా అదే ప్రదేశంలో ఉన్నారు ఆ ఇద్దరు. ఎదురుగా ఇప్పుడే కప్పెట్టిన సారనాథ్. ఉత్పల అడుగులో అడుగేస్తూ పక్కనే ఉన్న మరో సమాధి ఎదుట మోకాళ్ల మీద కూచుంది. తదేకంగా చూస్తోంది. రెండూ ఒకే మాదిరిగా కనిపిస్తున్నాయి. ఉత్పల కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. 4 నెలల క్యాన్సర్తో పోరాడిన నూకాలు ఆ ఉదయమే విముక్తిని పొందింది. ఆమె అందించిన కాఫీ కప్పును ముట్టుకోవడం ఇష్టపడిన హోదా ఇప్పుడు పక్కనే సేద తీరుతోంది. అటు సారనాథ్, పక్కన నూకాలు. కరణమయ్యాక కూడా అగ్నిగోళాలు జ్వలిస్తాయా? ఏమో, పక్కన మాత్రం తెరలు తెరలుగా నవ్వులు జనిస్తున్నాయి. ఆ నవ్వులు ఉత్పలకు వినిపిస్తున్నాయి.
మీరింతవరకు పక్కన కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. 9866777870. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం నవంబర్ 30వ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి